శ్రేష్టమైన నామములు అందరికీ శుభాలు వందనాలు తెలుపుకుంటున్నాం. మనం యోబు గ్రంథం 36వ అధ్యాయము 4వ వచనంలో సెకండ్ లైన్ అంటాడు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. పూర్ణ జ్ఞాని నీ ఎదుట ఉన్నాడని ఎవరు ఈయన? ఎలీహు అనేటువంటి ఆయన యోబు ముందు నిలబడి మాట్లాడుతూ, ఇంతవరకు నీ ముగ్గురు స్నేహితులు మాట్లాడినారు, వాళ్ళకి చేత కాలేదు, ఇప్పుడు నేనెవరో తెలుసా? పూర్ణ జ్ఞాని. ఇప్పుడు వాళ్ళతో కాదు మాట్లాడేది, నాతో మాట్లాడు అని ఆయన అక్కడి నుంచి మాట్లాడుతా ఉన్నాడు. తర్వాత 38వ అధ్యాయంలో డైరెక్ట్ గా దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. 38వ అధ్యాయంలో, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. డైరెక్ట్ గా ఎప్పుడైతే ముగ్గురు స్నేహితులు అయిపోయారో, ఎలీహు ఈ డంబాల మాట్లాడుతున్నాడు, అతనంతా మాట్లాడిన తర్వాత దేవుడు డైరెక్ట్ గా సుడిగాలిలో నుండి ఆ యోబుతో మాట్లాడుతున్నాడు. ఆ 2వ వచనంలో అంటాడు, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? ఏమన్నాడు దేవుడు ఎలీహు గురించి? జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెప్పుతున్న వీడెవడు? అరే, వాడు నేను పూర్ణ జ్ఞాని అని వాడు అంటున్నాడు. దేవుడు వాడిని ఎలా తీసేసాడో చూడండి. ఆ జ్ఞానం వాడు ఇంతవరకు చెప్పిందంతా జ్ఞానం లేని మాటలు, ఉన్న ఆలోచన కూడా చెడగొట్టే మాటలు అయ్యి. అంటే చాలా మంది వాళ్ళకి యోగ్యత లేకపోయినా, వాళ్ళకి సమర్థత లేకపోయినా, వాళ్ళు అందులో పరిపూర్ణులు కాకపోయినా, ఈ డంబాల మాటలు, ఎసలకారి మాటలు, మరి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అన్నట్టుగా వాళ్ళ మాటలతో అలా మరి మనకు ఎదుటి వాళ్ళకి ఇలా చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుని పెట్టారా అంటే, ఎలీహు తాను గొప్ప జ్ఞానాన్ని అనుకున్నాడు, కానీ వాని జ్ఞానం ఎంతో దేవుడు వాడిని తేల్చేశాడు. వాడు అసలు జ్ఞానమే లేనటువంటి వాడు, ఉన్న ఆలోచన కూడా చెడగొట్టేవాడని వాడి గురించి దేవుడు మాట్లాడాడు. సొలొమోను జీవితంలో కూడా లోకం దృష్టిలో చాలా గొప్ప జ్ఞానం, అబ్బా ఆహా ఓహో అన్నారు. ఆయన జ్ఞానాన్ని చూసినటువంటి మనుషులు అంతగా ఆయన్ని పొగిడారు. కానీ వాస్తవంగా చూస్తే పర సంబంధమైన జ్ఞానం ఆయనకు అసలు లేదు. లోక సంబంధమైన జ్ఞానంలో 100% ఉంటే పర సంబంధమైన జ్ఞానం 0. అందుకని సర్వాధికారి అయిన దేవుణ్ణి తెలుసుకోలేదు. పర సంబంధంగా ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో తనకు తెలియదు. ఆయన రాసిన ప్రసంగి గ్రంథంలో ఆయన అన్నటువంటి మాటలు ఏంటంటే, మనుషులు చస్తాడు, వాడు మోక్షానికి వెళ్తాడో లేదో, పశువులు చస్తాయి, అవి భూమి దిగంతాలకు వెళ్తాయి, ఇది ఎవడు చూశాడు అని ఆయన జ్ఞానం లేని మాటలు చెప్పాడు. అందుకే ఇక్కడ ప్రసంగి 3:21లో, నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణం భూమికి దిగిపోవునో లేదు, ఎవరికి తెలియను, చచ్చిన తర్వాత ఏవైపోతుందో ఎవరికి తెలియనని ఆత్మ విషయంలో తను 0నని నేర్చుకున్నాడు. సృష్టి యావత్తుని సృష్టించిన దేవుడు మంచిది అంటే, ఈయన ప్రసంగి అయినటువంటి సొలొమోను మహారాజు సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థం అని పర సంబంధమైన జ్ఞానంలో తాను ఖచ్చితంగా 0 అనే విషయాన్ని ఆయన తేటతెల్లం చేశాడు. అందుకనే మనకు 1 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు. అంటే లోకంలో జ్ఞానవంతులు అని పిలువబడుతున్నారే, ఈ లోక సంబంధమైన జ్ఞానం యావత్తును కూడా దేవుడు ఏం పిలుస్తున్నాడు? ఒకే ఒక పాదం, వెర్రితనం, వెర్రోడా అని పిలుస్తున్నాడు.
అదేంది అది ర్యాకెట్లు తీసి చంద్రమండలాన్ని పంపుతున్నారు కదా అంటే కరెక్టే, జ్ఞానంతో ర్యాకెట్లు తయారు చేస్తున్నారు. ర్యాకెట్ పంపే ముందు తీసుకుపోయి ఆ సూలూరుపేట ఒక బొమ్మ కాడికి పోయి మొక్కుతున్నారు. అరే ఏవిరా నువ్వు ఇంత జ్ఞానంతో తయారు చేసావు, ఈడ మొక్కేది ఏందిరా అని అంటే అది బాగా సక్సెస్ కావాలని ఆయనకి ఆ పేరు పెట్టారు, దేవుని పెట్టారు. అందుకని టోటల్ గా దేవుడు లోక సంబంధమైన జ్ఞానాన్ని వెర్రితనంగా చేశాడు. కాబట్టి అందుకే దేవుడిచ్చే జ్ఞానం శ్రేష్టమైంది. మనకు ఫిలిప్పీ పత్రిక 3:7 నుంచి మనం గమనిస్తే అందుకే పర సంబంధమైన జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని పొందుకునే దాని కొరకు పౌలు గారు లోక సంబంధమైన ఆస్తిని యావత్తును కూడా నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటేనే పరలోక జ్ఞానం, పునరుద్ధానుడైన క్రీస్తుని పర సంబంధంగా ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రహింపులోకి వచ్చాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటగా మనం గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనకు తెలుసు, పేతురు గారు ప్రభు ఉండి ఈ గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదరిపోయినాయి అని రాయబడి ఉంది కదా. కాబట్టి అని అంటున్నప్పుడు పేతురు వెంటనే అందుకొని, ప్రభువా నీ విషయమై అందరూ అభ్యంతరపడినా నేను ఎప్పుడు అభ్యంతరపడినాని అన్నాడు. దానికి ప్రభు అతను చెప్పాడు, ఈ రాత్రి కోడి కోయికి మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావు అని అనగానే వెంటనే పేతురు అన్నాడు, నేను నీతో కూడా చావవలసి వచ్చినా కూడా నిన్ను ఎరగనని చెప్పాను. ఏమన్నాడు ఆయన? ప్రభువా నిన్ను ఎరగననేది ఎప్పుడో తెలుసా, నా ప్రాణం పోయినా కూడా నేను అన్నం, ఎందుకంటే నేను నిన్ను అంత ప్రేమిస్తున్నా, నువ్వంటే నాకు అంత ఇష్టం అని చెప్పాడు. తీరా ఏమైంది? ఎప్పుడైతే ప్రభు మరి రోమ సైన్యం వచ్చి ప్రభువాన్ని బంధించాడో ఒక్కడు లేడాడ, అందరూ పారిపోయారు. ఒక్క యోహాను మాత్రమే ప్రభువుతో మొదటిని మాటలు చెప్పలేదు. యోహాను మాటలు ఎప్పుడు కూడా ఏమాత్రం మాట్లాడలా, నువ్వంటే నాకు ఇష్టం అని. కానీ కామ్గా ప్రభు హృదయానికి ఆనుకొని ఉండే అనుభవం ఆయన జీవితం. మాటలోళ్ళందరూ పారిపోయారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అంటే ఆయన నీ కోసం ప్రాణం పెడతాను అన్నాడు. ప్రాణం పెట్టేది తర్వాత సంగతి, దరిదాపుల్లో కూడా లేడు. కనీసం ప్రభువా నీ కోసం ప్రార్థన, ప్రభు వచ్చి పదే చెప్పాడు, మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన కూడా చేయలేకపోయాడు. అంటే ప్రభు కోసం ప్రాణం పెడతానన్న మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు పక్కా అడ్రస్సే లేడు, ప్రార్థన కూడా చేయలేకపోయాడు. ఏమి చేయలేని నిస్సహాయ స్థితి పేతురుది. దేవుని పెట్టారు. కాబట్టి ఈ మాటల వల్ల కోటలు దాటొచ్చేమో, కానీ మనం ఏది కూడా ఒక్క వేసిన వస్తువు అక్కడి నుంచి కదలదు. కాబట్టి మాటలతో కాదు, హృదయాన్ని ఎరిగిన దేవుడికి నీ మాటల అర్థం ఆయనకు తెలియదా? నీ జీవితం ఎంతో, నీ ఆలోచన ఎంతో, నువ్వేం చేయగలవో, నీ పరిస్థితి ఏందో ఆయనకి ఏ టు జెడ్ తెలుసు కదా. ఆయన కాడకు వచ్చి డంబాలు మాట్లాడేందుకు? వాటన్నిటికంటే బెస్ట్ ఏందో తెలుసా? నేను మాటలు చెప్పను, పనులు నాకు దేవుడు నేను చేయగలిగిన పని చేస్తాను, నేను ఇవ్వగలిగినంత ఇస్తాను, నేను ఏటిల్లో సక్కరించాలో వాటన్నిటిలో సక్కరిస్తా. అది మరి ఖచ్చితమైనటువంటి విషయం. నేను ప్రభువుని ఆ ప్రారంభంలో నా ప్రార్థన ఏందో తెలుసా? ప్రభువా శ్రమ వస్తే నేను నిలబడలేను, తట్టుకోలేను. ఆనాడు యోబు అంత భయంకరమైన శ్రమ వచ్చింది, నిలబడ్డాడు. నేను అంత చేయలేదు ప్రభువా, నా వల్ల కాదు అని ప్రేయర్ చేసేవాడిని. నా వల్ల కాదు ప్రభువా, నాకు అనుమతించొద్దు, నా చేత కాదని. దేవుని బిడ్డలారా, అలా ప్రేయర్ చేసేవాడిని. 2005లో జనవరి 15వ తారీఖు, ఆ రోజు డేట్ ఇంకా ఇప్పటికీ గుర్తే నాకు అనారోగ్యం వచ్చేసింది. 2 కాళ్ళు 2 చేతులు పనిచేయాలి.
వచ్చేసింది. ఆ ట్రీట్మెంట్ అట్టే జరిగింది. 10-12 రోజుల్లో ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే, నా వల్ల కాదు ప్రభువా, నేను ఉండలేనన్న నాకు అది ఎలా నిలబడ్డానో, ఎలా పూర్తయిపోయి ఇంటికి మళ్ళా క్షేమంగా వచ్చాను, అదంతా కూడా ఒక కళలాగా వచ్చింది. ప్రభువా, నా వల్ల కాదు అనుకున్న వాడికి ఎంత అద్భుతంగా నన్ను ఆ పరిస్థితి అన్నిటిలో నుంచి అధిగమించి తిరిగి క్షేమాన్ని ఇచ్చావని దేవుణ్ణి స్తుతించారు. నా ప్రియ దేవుని పెట్టారు. అంటే మనం ఎంత సమర్థులమో, ఎలాంటి అసమర్థులమో ఆయనకి తెలుసు కదా. ఆయన ఎరిగిన ఆయన కాడకు పోయి, ప్రభువా నేను అది చేశా ఇది చేశానని ఈ గొప్ప మాటలు కూడా కాదు. మనకు వాక్యం ఏమంటుంది తెలుసా? లోకా సువార్త 17వ అధ్యాయంలో 10వ వచనంలో అన్నాడు, అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడా. నేను ప్రభువే చెప్పాడు, ఒరే నువ్వు నీ సంగతి నాకు తెలుసురా బాబు, నువ్వు ఎందుకు ఈ డూప్లికేట్ మాటలు, వేస్ట్ మాటలు, నువ్వు చెప్పాల్సిన ఒకే మాట చెప్పు, ప్రభువా మేము నిష్ప్రయోజకులమైన దాసులం. మేము ఎవరిమి? నిష్ప్రయోజకులం, ప్రయోజనం లేనటువంటి వాళ్ళం. ఈ ప్రయోజకత్వం లేనటువంటి వ్యక్తి ఏం చేసామంటే, మేము చేసిన మాత్రమే చేసాం ప్రభువా అని ఉన్న విషయం చెప్పండి చాలా అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం మాటలు కోటలు దాటొద్దు. ఎప్పుడు కూడా నీ పెదవి నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుని బిడ్డలకు మాటలు ఎలా ఉండాలంటే, కొలసి 3వ అధ్యాయంలో ఉప్పు వేసినట్లుగా సారం కలిగి, అంటే తూకం వేసినట్లుగా నీ మాటలు ఎక్కడ, అటు లోకంలోనైనా ఇటు దేవుడి దగ్గర అయినా కూడా నీ మాటలు అంత కరెక్ట్ గా ఉండాలి. ఆ మాటలే అది లోకానికి నచ్చుతుంది, మెచ్చుతుంది. నువ్వు డంబాల మాటలు ఎన్ని చెప్పినా నువ్వు అటు పోయిన తర్వాత జనాలు అటు వరి డంబాలు ఓడరా అంటారు. ఎందుకు? అర్థం అయిపోద్ది కదా వేస్ట్ మాటలన్నీ. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, 2వ మాటగా గమనిస్తే, మనం ఎచ్చులు పడలేదు, గొప్పలు పడలేదు. మన పరిస్థితి ఏందో ఎరిగినటువంటి దేవుడు ఎవరికి శ్రమ అనుమతించాలో వాళ్ళకి అనుమతిస్తాడు, ఎవరిని హతసాక్షులుగా ఆయన నిలుపుకోవాలో వాళ్ళని నిలుపుకుంటాడు. ప్రతి ఒక్కరూ శ్రమకు నిలబడలేరు, ప్రతి ఒక్కరూ హతసాక్షులు కాలేరు. అది దేవుని ప్రణాళికలో భాగం. దేవుడు ఎవరికి అనుమతించాలో అనుమతించినప్పటికీ నా జీవితంలో ఎలా అద్భుతంగా అది కలలా తోచిందో అలా బయటకు తీసుకొచ్చి ఆయన సమర్థుడనే విషయాన్ని నిరూపించుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ మాటగా చెప్పి ముగించేస్తాను. యెషయా గ్రంథం యెషయా 6వ అధ్యాయము 5వ వచనములు అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినకు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుంది. దేవుని బిడ్డలారా, యెషయా ఎవరు? ఈయన ఒక గొప్ప ప్రవక్త, దేవుడు కృపా వరాలతో నింపి ఏర్పరచుకున్నటువంటి ఒక గొప్ప ప్రవక్త. ఆ గొప్ప ప్రవక్త నోటి నుండి ఏ మాటలు అంటాడంటే, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడును, నేను నశించాను. నేను ఎందుకు అనంటే, రాజును సైన్యములకు అధిపతినకు యెహోవాను నేను కన్నులారా చూశాను. ఎప్పుడైతే దేవాతి దేవుని దర్శనాన్ని అక్కడ మనం మొదటి వచనం నుంచి గమనిస్తే, ఆయన అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైండగా పరలోకపు దర్శనాన్ని చూశాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువును చూసి, ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను, ఆయనకు పైగా సెరాఫులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు
రెంటితో ఎగురుచుండెను. వాడు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సర్వలోకం ఆయన మహిమతో నిండిన గొప్ప స్వరముతో ప్రతిగానాలు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ దివ్య దర్శనాన్ని యెషయా చూశాడో ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏందో తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నానని తన జీవితాన్ని బయటేసుకున్నాడు. ఈయన దేవుని దర్శనాన్ని చూడక మునుపు ఒకసారి యెషయా గ్రంథం యెషయా 5వ అధ్యాయంలో ఈయన అన్న మాటలు ఏందో తెలుసా? మద్యము వేకువన లేచి చాలా రాత్రి వరకు పానము చేసే వారికి శ్రమ, మందు కొట్టే వాళ్ళకి శ్రమ అని అన్నాడు. 20వ వచనంలో అంటాడు, కీడు మేలని మేడు కీలని చెప్పుకునే వాళ్ళకి శ్రమ అని అన్నాడు. 21లో తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలో బుద్ధిమంతులను తలుచుకునే వారికి శ్రమ అని అన్నాడు. తర్వాత 22లో ద్రాక్షరసం తాగుట్లో ప్రఖ్యాతి నొందిన వారికి శ్రమ అన్నాడు. ఈ 5వ అధ్యాయం మొత్తంలో ఎదుటి వాళ్ళకి శ్రమ 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 అన్న ఈ గొప్ప దైవజనుడు యెషయా గారిని, అంటే ఆ కళ్ళ ముందున్న వాళ్ళందరిని చూసి అరే నీకు శ్రమ నీకు శ్రమ అని ఎదుటి వాళ్ళందరినీ ఏలెత్తి చూపించాడు. ఇంకా చాలా ఉన్నాయి పదాలు. కానీ ఈ శ్రమ అన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవాతి దేవుణ్ణి అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన కూర్చున్న ప్రభుని దివ్య దర్శనాన్ని చూశాడో ఒక్కసారిగా తనకు శ్రమ అన్నాడు. అయ్యా, నేను అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నానని తన వాస్తవ స్థితిని ఆయన ఒప్పుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అంతకు ముందంతా కూడా నేను ప్రవక్తని. ప్రవక్త అంటే ఎవరిని? అందరికన్నా గొప్పవాడిని నేను. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడిని, దేవుని దర్శనాన్ని చూసే వ్యక్తిని అని అనుకున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే దేవుడి దివ్య దర్శనాన్ని చూసి దేవుని పరిశుద్ధతలో తన జీవితాన్ని ఒక్కసారి పోల్చుకుంటే అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, అయ్యో తనలో ఎంత అపవిత్రత ఉంది, తనలో ఎంత మురుకుంది, నేను అయోగ్యుణ్ణి అని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో గొంతెత్తి అరుస్తున్నాడు ఆయన. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇంతవరకు తను గొప్పోడు అనుకున్నాడు. కానీ తను మనుషులను చూసి తను గొప్పోడు అనుకుంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి చూసి మాత్రం తను అయోగ్యుణ్ణి అపవిత్రుణ్ణి అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరినో చూసి వాళ్ళకంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తా, వాళ్ళకంటే నేను ఎక్కువ భక్తి చేస్తా, వీళ్ళకంటే నేను నిజాయితీగా ఉంటా, నేను యథార్థంగా ఉంటాను వాళ్ళని చూసి అంటాం కాదు. నేను పోల్చుకోవటం, ప్రభువుని చూసి ఆయన పరిశుద్ధతలో మనం ఈక్వల్ గా ఉన్నావా లేదో చూసి మనం నేర్చుకోవాలి. చాలా మంది మన గ్రామంలోనే వాళ్ళ మాట ఏంది, అలా వాళ్ళు చూడెట్టుండారు, వీళ్ళు చూడెట్టుండారు, వాళ్ళు చూడెట్టుండారు. అరే వాళ్ళు వీళ్ళని ఏంది నువ్వు చూసేది? వాళ్ళు మనుషులే కదా. వాళ్ళు ఒకప్పుడు హాస్పిటల్లో అందరూ ఆరోగ్యవంతులు చేరరు, పేషెంట్లు చేరతారు, ఆరోగ్యమై బయటకు వస్తారు. దేవుడి దగ్గరకు కూడా పేషెంట్ లాంటి మనుషులు పాపులే వస్తారు. వాళ్ళు ప్రభువు పరిశుద్ధతలో దినదినం ఎదిగితే అప్పుడు ఆయన పోలికలోకి ఆయన స్వార్పులోకి మళ్తారు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనుషులతో పోల్చుకోవటం కాదు, కానీ సృష్టికర్త అయిన ప్రభువుతో పోల్చుకొని ఆయనతో నేను ఈక్వల్ గా ఉన్నానా, ఆయన పరిశుద్ధత ముందు నా పరిశుద్ధత సమానంగా ఉందా, లేకపోతే అసలు ఎందుకు పనికిరాందా అని మనం ఇంతవరకు 3 పాయింట్లు నేర్చుకున్నాం. మొదటిది, అందరికన్నా నేను పూర్ణ జ్ఞానవంతుడు అనుకున్నాడు ఎలీహు, వాని జ్ఞానాన్ని ప్రభువు తేల్చేశాడు. రెండోది, పేతురు, అందరికంటే నువ్వు నాకంటే బలిష్టం ప్రభువా, నీ కోసం నేను ప్రాణం కూడా లెక్క చేయను ప్రభు అన్నాడు. ఆయన డంబాల మాటలను ప్రభువు తేల్చేశాడు. ఈ రోజు ఇక్కడ యెషయా అందరికంటే నేను గొప్ప ప్రవక్తను అనుకున్నాడు. తనలో అపవిత్రత ఉందని, తనకి ఇవ్వబడినటువంటి వరాలు కృపావరాలని, కృప ద్వారా ఇవ్వబడినటువంటి వరాలు,
పరిశుద్ధులు దేవుడు ఏర్పరచుకున్నాడండి. ఆయన పరిచర్యలో నాలాంటి వాళ్ళని వాడుకుంటున్నారంటే నేను యోగ్యునని కాదు, ఆయన కృప ద్వారా పరిచర్యనిచ్చాడు. అలాగే కొంతమంది ప్రవక్తల్ని కృప ద్వారా ఏర్పరచుకున్నాడు. కాబట్టి కృప ద్వారా ఏర్పరచుకున్న మనం పైకి చూడాల్సిన అవసరం లేదు, కానీ మనం ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23-24 వచనములో ప్రభు ఇలా అంటాడు, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడినని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఇక ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. జ్ఞానవంతుడు జ్ఞానాన్ని బట్టి ఎవడు అతిశయించబడలేదు. కొంతమంది శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. దేన్ని బట్టి అతిశయించాలంటే ఆయన భూమి మీద ఆయన కృపనని చూపిస్తున్నాడు. నీతి న్యాయాలు జరిగిస్తున్న దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవటం బట్టి అతిశయించాలి. అట్టి వాటి యందు నువ్వు వాటిని తెలుసుకొని వాటిని బట్టి అతిశయిస్తే దేవుడు ఆనందిస్తాడు అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, ఎందుకంటే ఈ రోజున్న అందం రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న ఐశ్వర్యము రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న ఆరోగ్యము రేపు ఉండకపోవచ్చు, ఈ రోజు ఉన్న గొప్ప పేరు రేపు మరి ఏదన్నా మచ్చపడితే ఎగిరిపోవచ్చు. కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకొని ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవటమే నిజమయంగా అది అతిశయము. అందుకే పౌలు గారు అన్నాడు మా కొరింథీ పత్రికలో, నేను ప్రభువును బట్టి నేను అతిశయిస్తున్నా, ఆయన నా దేవుడిగా బట్టి నేను అతిశయిస్తున్నా, లోకములకు దేన్ని బట్టి నేను అతిశయించడం లేదని వాస్తవ స్థితి నాడు ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆత్మపూర్ణుడు కాబట్టి ప్రభువును బట్టి అతిశయించాడు. మనం ఏమీ లేని ఊరికే ఆ ఎంటీలం కాబట్టి ప్రతిదానికి అతిశయిస్తూ, ప్రతిదానికి డంబాలు మాట్లాడుతూ, ప్రతిదానికి వాళ్ళకంటే వీళ్ళకంటే మనం గొప్పలని ఎలా ఉన్నాం. కాబట్టి మన గొప్పతనాన్ని పక్కన పెడదాం, ప్రభువుని తెలుసుకొని ఆయనతో ఈక్వల్ గా ఉండే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.